12వ రోజు ఆమర నిరాదీక్ష చేసినటువంటి హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి, అట్లాగే బీసీలకు ఇలా మందకృష్ణన్న అనేక పోరాటాలు చేసినటువంటి నేపథ్యం, ఈ తెలంగాణ పల్లెల్లో, ఈ తెలుగు నేలలో అనేక ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలకి కేర్ ఆఫ్గా నిలిచినటువంటి మందకృష్ణన్న, సామాజిక ఉద్యమాలకి ఒక దిక్చూచిగా నిలిచినటువంటి కృష్ణన్న ఈరోజు బీసీ సమాజానికి సంఘీభావం చెప్పడం కోసము కులగణన జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. అట్లాగే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్న సందర్భంలో ఇలా బీసీ సంఘాలుగా మేము గత 4 నెలలుగా అనేక కార్యక్రమాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి హామీని కదా, ఎవరు డిమాండ్ చేయలేదు కదా, ఎవరు అడగలేదు కదా, మీరే కదా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కామారెడ్డి ప్రాంతాన్ని ఎంచుకొని కామారెడ్డి ప్రాంతంలో మరి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారి చేత బీసీ డిక్లరేషన్ని ప్రకటించి 9 నెలలు అవుతుంది. మీరు 6 నెలల్లోనే కులగణన చేస్తున్నారు, స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు, 42% ఇస్తున్నారు, 24,000 మందికి బీసీలకి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. దాన్ని ఇవ్వమని చెప్పేసి మేము గత 3-4 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతా ఉన్నది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తున్నది. ఈ భవిష్యత్తులో కూడా మా కృష్ణన్ వచ్చిండు. ఈ పోరాటాన్ని ఇంకా అవసరమైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇలా మా కృష్ణన్ ఉన్నాడు ఇక్కడ, అనేక సంఘాలు వచ్చినాయి, ఇలా అడుగుతా ఉన్నాను నేను, మీది ఏ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది? మీరు నరేంద్ర మోడీ కాంగ్రెసా, మీది ఆర్ఎస్ఎస్ కాంగ్రెసా, లేకపోతే మీది సోనియా గాంధీ కాంగ్రెసా, రేవంత్ రెడ్డి కాంగ్రెసా, రెడ్డి కాంగ్రెసా, ఏ కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉన్నది? మీ నాయకుడేమో రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన చేయమని చెప్పి డిమాండ్ చేస్తాడు, దేశంలో బీసీల యొక్క రిజర్వేషన్ పెంచమని డిమాండ్ చేస్తాడు, 50% రిజర్వేషన్స్ను కటాఫ్ను మరి పరిమితిని ఎత్తేస్తా అని చెప్తాడు, మరి ప్రభుత్వాన్ని దిగుతాడు అక్కడ. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి మరి రాహుల్ గాంధీ కూడా అడుగుతున్నాను నేను, మీరు మాట్లాడుతున్నారు కదా మరి బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అంటున్నారు, కులగణన చేయాలని అడుగుతా ఉన్నారు, ఇలా నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నారు. కానీ మీకు అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో ఎందుకు మీరు చేయట్లేదు చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారికి ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అందుకోసమే మా కృష్ణన్న ఇలా సపోర్ట్కి వచ్చిండు. మరి అన్న మాట్లాడతాడు, భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తులో ప్రకటిస్తాము. ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి కులగణన చేసేంత వరకు, 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ సాధించేంత వరకు, సామాజిక వర్గాలకు అన్ని అవకాశాల కోసం మేమంతా కూడా కలిసి తెలంగాణ నేల మీద మరో పోరాటానికి మేము సన్నద్ధమవుతా ఉన్నాము అన్న మాట్లాడుతాం.